అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసినటువంటి ఎవరైతే జేఏసీ స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారో వాళ్ళు ఎక్కువ మంది ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు, అదే ముఖ్యమంత్రి గారితో ఫోటోలు దిగిని కొన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆయన అనుచరులు లేదా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదా ఆయన అభిమానులు అని ఒక ఫోటోని ఏదో రిలీజ్ చేశారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దాంట్లో తెలియదు. అందుట్లో ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి శ్రీను ముదిరాజు, బుద్ధా ప్రేమ్ కుమార్ గౌడు, ముక్కా ప్రవీణ్ కుమారు, బైరు నాగరాజ్ గౌడు అని చెప్పని వీళ్ళ నలుగురు ప్రధానంగా ఉన్నట్లుగా వాళ్ళు దాంట్లో చెప్తున్నారు. బట్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి పార్టీ కార్యకర్తలా లేకపోతే ఓజేసీ స్టూడెంట్సా లేక ఆయన అభిమానులా లేక కాంగ్రెస్ పార్టీ శ్రేణులా ఏదన్నా కానీ బట్ ఆయనకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పని అని ఒకటి మెసేజ్ ట్రోల్ అవుతుంది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. రెండోది, ఇప్పుడే కిమ్స్లోని శ్రీతేజ్ని పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలి. బండి సంజయ్ గారు పిలిపించారు. ఇద్దరు కూడా రాజకీయ విమర్శలను బంద్ చేయాలని చెప్పని ఆయన కోరారు. వాస్తవంగా బండి సంజయ్ గారు ఇన్వాల్వ్ అయ్యారంటే కొంత దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయపరమైనటువంటి కొంత ఆయన చెప్పిన సూచన కూడా మంచి సూచనే కాబట్టి ఇటు బీజేపీ కొంత అల్లు అర్జున్ విషయంలో ఒక చిన్నపాటి స్టాండ్ ఉంది కావున మరి ఇటువైపు అటువైపు రెండు వైపుల నుంచి కొంత ఆయన చెప్తే వినే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అలా ఆగుతుందేమో అని అనుకుంటున్నారు. తండ్రితో కూడా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నారని కూడా అంటున్నారు కదా. మాట్లాడి తెలుసుకున్నారంటున్నారు. ఓం గారిది రాలేదా? కరెక్ట్ అవ్వలేదా? లేదు సార్. సరే, ఓకే.